హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం తెలుగు గ్రామర్ చూస్తున్నామండి. 7th క్లాసు న్యూ టెక్స్ట్ బుక్ ఏపీ. సెమిస్టర్ 1లో అయితే 5 పాఠాలు ఒక ఉపవాచకం. మనం గ్రామర్ చూసామండి ఆల్రెడీ. ఇప్పుడు సెమిస్టర్ 2, మనకి సెమిస్టర్ 2లో కూడా 5 పాఠాలు ఒక ఉపవాచకం ఉంది. అయితే 7వ పాఠం కప్పతల్లి పెళ్ళి. ప్రక్రియ వచ్చి గేయం, ఇతివృత్తం, ఆచారం, సాంప్రదాయం. కవి రచయిత వచ్చి చావలి బంగారమ్మ. కప్పతల్లి పెళ్ళి గ్రామర్ చూద్దామండి. క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. గగనతలము నుంచి నేడు గాలులు వీచాయి. గగనతలం అంటే ఆకాశ మార్గం. సొంత వాక్యం వచ్చి పక్షులు ఆకాశ మార్గంలో స్వేచ్ఛగా ఎగురుతాయి. రాజు రథంపై పయనమయ్యాడు. పయనం అంటే ప్రయాణం. అడవులలో ఒంటరి ప్రయాణం చేయరాదు. మీకు శుభం కలుగుగాక. శుభం అంటే మేలు. మనం ఇతరులకు మేలు చేయాలి. మా పొలంలో కనకవర్షం కురిసింది. కనకం అంటే బంగారం. బంగారం ధర బాగా పెరిగింది. సొంత వాక్యాలండి అవి. పల్లెటూరులో కావిళ్ళతో నీళ్లను తెస్తారు. కావిళ్ళు అంటే కుండలు. ఎండాకాలం మట్టి కుండలో నీళ్లు తాగితే మంచిది. పండగకి వాడవాడల దేవుణ్ణి ఊరేగిస్తారు. వాడ అంటే వీధి. ఇటీవల కాలంలో వీధుల్లో ఎక్కువ చెట్లు పెంచుతున్నారు. సొంత వాక్యాలండి ఇవి. నెక్స్ట్, క్రింది వాక్యాలలో సమానార్థక పదాలను అంటే పర్యాయ పదాలు గుర్తించి రాయండి. మంచివారి మాటలు వినాలి, వారి పలుకులు బంగారు తునకలు. ఇందులో మాటలు, పలుకులు పర్యాయ పదాలు. ఇందులో పొలంలో బంగారం పండింది, ఇల్లు కనకంతో నిండింది. బంగారం, కనకం. కప్పతల్లి పెళ్ళి జరుగుతోంది, పెద్దలందరూ వివాహానికి వచ్చారు. పెళ్ళి, వివాహం పర్యాయ పదాలండి. నెక్స్ట్, ప్రకృతి వికృతులు. ప్రకృతి వికృతులు ప్రయాణం, పయనం. రథము, రథము. రథము, అరథము. స్థలము, తలము. బత్యము, బత్తెము. ప్రకృతి వికృతులండి అవి. నెక్స్ట్ వచ్చి వ్యతిరేక పదాలు. సఖ్యం, అసఖ్యం. శుభం, అశుభం. నాడు, నేడు. చూడండి, కింది గల్లలో పాఠంలోని పదాలను గుర్తించండి. వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. చిన్న యాక్టివిటీ ఇచ్చారండి. ఇందులో కొన్ని పదాలు అయితే ఉన్నాయి లెసన్స్కి సంబంధించి. అందులో బాజాలు, శుభం, కప్ప, పెళ్ళి, సఖ్యము, బహుబాగు, బడబడ. బడబడ ఇలా అయితే చూడండి, కప్ప, బడబడ, బహుబాగు, శుభం ఇలా ఉన్నాయన్నమాట. వీటి మీద సొంత వాక్యాలు రాయమన్నారు. మా అక్క పెళ్ళికి బాజాలు వాయించారు. మీకు శుభం కలుగుగాక. బాగా చదువుకున్న వారికి బాగా మార్కులు రావడం సఖ్యం. మా అక్కకు రేపు పెళ్ళి. రాత్రి వర్షం బడబడా పడింది. బహుబాగు. బహుబాగు అంటే మా ఉపాధ్యాయుడు పాఠాలు బహుబాగుగా బోధిస్తారు. వర్షాకాలంలో కప్పలు ఎక్కువగా అరుస్తాయి. సొంత వాక్యాలు. నెక్స్ట్ వచ్చి వ్యాకరణాంశాలండి. క్రింది వాక్యాలను పరిశీలించండి. ధృతము. చూడండి ఇక్కడ ధృతము. ధృతము అంటే నేను చాలాసార్లు చెప్పానండి. ధృతము అంటే బాలచంద్రుడు అభిమన్యుని వలెన్ పోరు సలిపెను అంటే అన్న ఉంది కదండి, పొల్లు అది. ఆర్య మా యందున్ దయ చూపుడు. మీరు వచ్చినన్ సంతోషించెదను. బాలుని కొట్టినన్ ఏడ్చును. భూమి రాజు చేతన్ పాలించబడెను. చూసారా, అన్నుంది, నాకి పొల్లుంది, అది ధృతము అన్నమాట. మనకి డుమువులు అందులో ఉండే చేతన్ చేయన్ తోడంతో నన్ను ఉంటాయి కదండి, అవి ధృతాలు కదా. అయితే ఈ ధృతము లేకుండా రాయండి ఆ వాక్యాల్ని అంటున్నారు. పై వాక్యాల్లోని గీత గీసిన పొల్లు
హల్లు ఇలా ఉంది కదా. ధృతము తొలగించి వాక్యాలను మళ్ళీ రాయండి. బాలచంద్రుడు అభిమన్యుని వలె పోరు సలిపెను. ఈ ధృతము తీసేసి రాయమంటున్నారు. చూడండి, అక్కడ వలెన్ పోరు సలిపెను అని ఉంది కదా. ఇక్కడ వలెన్ తీసేసి అభిమన్యుని వలె, అర్థమేమి మారలేదు. ఇక్కడ ఆర్య మా యందు దయచూపుడు, ఆర్య మా యందు దయచూపుడు. ధృతాన్ని తీసేసిరా, ఇక్కడ ఏం అర్థం మారలేదు. చూడు, మీరు వచ్చినా సంతోషించేదను, మీరు వచ్చినా సంతోషించేదను. బాలును కొట్టినన్ ఏడ్చును, బాలును కొట్టినా ఏడ్చును. భూమి రాజు చేతన్ పాలించబడెను, భూమి రాజు చేత పాలించబడెను. ధృతాన్ని తీసేసిన అర్థమైతే ఏం మారలేదు కదండి. అదే ఇక్కడ రాశారనమాట. చూడండి, పై ఉదాహరణలో ఎన్ తొలగించిన అర్థంలో మార్పు రావడం లేదు. ఇటువంటి నకారాన్ని ధృతము అంటారు. ఇది ప్రస్తుత వ్యవహారంలో లేదు. ప్రాచీన సాహిత్యంలోని పదాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతమైతే లేదనమాట. ఈ ధృతము, ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గనక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే రేపు మీరు టీచర్స్ అయిన తర్వాత పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలన్నమాట. వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఈ ధృతము వల్ల వారికి అర్థం కావు. ఇవి ఉన్నా లేకపోయినా పర్వాలేదని మీరు చెప్పాలన్నమాట. చూడండి, ఉదాహరణకి విభక్తులు ఉన్నాయి కదా, ప్రత్యయాలు. విభక్తి చూడండి, నిన్ను లన్ కూర్చి గురించి అని ఉంది. ఈ ధృతాలు తీసేయాలని చెప్పాను నేను. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశానండి. ఈ ధృతాలు తీసేసి నీ ను లా కూర్చి గురించి, చేత చే తోడ తో, కొరకు కై వలన కంటే, కి కు యొక్క లో లోపల, అందు నాన్ అందు నా అనేవి చెప్పాలండి. ఇవి ధృతాలు ఉండవు మాట. మనం సమాసాలు చేస్తాం కదండి. సమాసాల్లోని ఈ విభక్తులు అయితే బాగా ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, త్రికము. చూడండి, త్రికము. క్రింది వాక్యాలను గమనించండి. అతడు ఎచ్చోటనైనా జీవించగలడు. ఇక్కడ వర్షం పడుతుంది. ఎక్కడ ఉన్నా మన మాతృభూమిని మరువవద్దు. అచ్చోటు నివాసయోగ్యము కాదు. అక్కడ చలి ఎక్కువగా ఉంది. అక్కడ చూడండి, కింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి. గీతలు గీసిన పదాలను విడదీయమన్నారు. ఎచ్చోటు, ఏ ప్లస్ చోటు. ఏకి ఏ పెట్టాం, రెండవ ఏ. ఇక్కడ ఈ ప్లస్ కడ, ఎక్కడ ఏ ప్లస్ కడ, అక్కడ ఆ ప్లస్ కడ. అచ్చోటు, ఆ ప్లస్ చోటు. ఇవి గుర్తుపెట్టుకోండి బాగా. చూడండి, పై ఉదాహరణలో పదాలను విడదీసినప్పుడు పూర్వపదంగా ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు వచ్చాయి. వీటినే త్రికములు అంటారు. ఆ, ఈ, ఏ, ఈ మూడే, ఇంకేం కాదండి. ఈ మూడే, ఆ, ఈ, ఏ. రెండవ ఆ, రెండవ ఈ, రెండవ ఏ. ఈ మూడిటిని త్రికాలు అంటారు. చూసారా, ఇక్కడ అని విడదీస్తే ఈ కడ, ఏ కడ, ఆ కడ, ఆ చోటు. ఈ 4 పదాలు అయితే మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. త్రికము అనే దానికి ఎగ్జాంపుల్ అనమాట. అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అచ్చోటు, ఎచ్చోటు. నెక్స్ట్ అండి, ఈ 5 పదాలు అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఐఎంపి ఎందుకంటే కడా 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 అని వచ్చే విడదీయడం చాలా కష్టం, కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ. ఇవైతే గుర్తుపెట్టేసుకోవాలన్నమాట. ఈ ప్లస్ కడ, ఏ ప్లస్ కడ, ఆ ప్లస్ కడ, ఆ చోటు, ఏ చోటు. నెక్స్ట్ అండి, ఆమ్రేడితం. ఆమ్రేడితం చాలా బాగుంటుందండి. చూడండి, క్రింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీసి రాయండి. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. మేము అప్పుడప్పుడు విహారయాత్రకు వెళ్తుంటాం. విందు భోజనంలో ఏమేమి పదార్థాలు వడ్డించారు? మా ఊరికి చిట్ట చివర బడి ఉంది. ఆ పట్టణం నట్ట నడుమ కోనేరు ఉంది. ఆ పట్టణం నట్ట నడుమ కోనేరు ఉంది. చూడండి, ఇప్పుడు ఆమ్రేడిత సంధి గురించి. అప్పుడప్పుడు, అప్పుడు ప్లస్ అప్పుడు. చూసారా, 2 అప్పుడులు వచ్చాయి. అప్పుడప్పుడు.
అక్కడక్కడ, అక్కడ ప్లస్ అక్కడ. ఏమేమి, ఏమి ప్లస్ ఏమి. చిట్ట చివర, చివర ప్లస్ చివర. నట్ట నడుమ, నడుమ ప్లస్ నడుమ. పట్ట పగలు, పగలు ప్లస్ పగలు. అమ్మమ్మ, అమ్మ ప్లస్ అమ్మ అంటాం కదండి, అలా అనమాట. రెండేసి విడివిడి పదాలు వచ్చాయి. అయితే పై పదాలను విడదీసినప్పుడు పూర్వపదం పరపదం, పూర్వపదం పరపదం రెండింటిలోనూ ఒకే పదం కనిపిస్తుంది. ఇలా రెండు ఒకే విధమైన పదాలు వస్తే అందులో రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. దీన్ని ఆమ్రేడితం అంటారనమాట ఈ పదాలని. ఇలా వచ్చినప్పుడు ఇది ఆమ్రేడిత సంధి అండి. సంధి అయితే మనకి ఇందులో ఇవ్వలేదు కానీ ఆమ్రేడితం అని నేర్పించారనమాట. పట్ట పగలు, పగలు పగలు. చూసారా, నట్ట నడుమ, నడుమ నడుమ. ఇలా రెండు ఒకేలాంటి పదాలు వచ్చినప్పుడు రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారనమాట. నెక్స్ట్ అండి, పంచమీ విభక్తి. కింది వాక్యాలను పరిశీలించండి. వర్షాల వలన కాలువల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కృష్ణుడి వలన పాండవులు యుద్ధంలో విజయం సాధించారు. కరువు కాటకాల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పల్లెటూరి కంటే పట్టణంలో కాలుష్యం ఎక్కువ. శ్రీనాథుని కంటే నన్నయ్య ముందువాడు. పై వాక్యాల్లో వలన, కంటే, పట్టి లేదు కానీ వలన, కంటే అనే పదాలు ఉన్నాయి. అనే ప్రత్యయాలు, వలన, కంటే, పట్టి అనే ప్రత్యయాలు వాక్యాన్ని అర్థవంతంగా మార్చాయి. ఇలాంటి ప్రత్యయాలు వస్తే దాన్ని పంచమీ విభక్తి అంటారు. అపాయం, భయం, పరాజయం, విరామం వంటి సందర్భాలను చెప్పేటప్పుడు పదాల చివర వలన అనే ప్రత్యయం వస్తుంది. ఇతరము, పూర్వము, పరము, అన్యము మొదలైన అర్థాలు వచ్చినప్పుడు కంటే అనే ప్రత్యయం వస్తుంది. చూసారు కదా, వలన, కంటే ప్రత్యయాలు అన్నమాట పంచమీ విభక్తి. విభక్తుల గురించే ఉన్నదండి గ్రామర్ అంతా 7th క్లాస్లో. అయితే డుమువులు అయితే అవి విభక్తులు ఖచ్చితంగా నేర్చుకోవాలి. గేయంలోని ద్విత్వాక్షర, సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. చూడండి, ద్విత్వం అంటే పా కింద పా, లీ కింద లీ, కీ కింద కీ, నా కింద నా. ఒక అక్షరం దాని ఒత్తు వచ్చినప్పుడే అది ద్విత్వం అంటారు. సంయుక్తం అంటే వేరువేరు అక్షరాల ఒత్తులు కలిసినప్పుడు అది సంయుక్తం అంటారు అనమాట. చూడండి, ఇక్కడ సా కింద వావత్తు వచ్చింది, తా కింద యావత్తు వచ్చింది, కా కింద యావత్తు వచ్చింది, రా కింద లావత్తు వచ్చింది, టా కింద లావత్తు వచ్చింది. వేరే వేరే అక్షరాలు ఒత్తులు వస్తే అవి సంయుక్తాక్షరాలు. ఆ అక్షరం యొక్క ఒత్తు వస్తే అవి ద్విత్వాక్షరాలు. గుర్తుంచుకోవాలండి. గేయంలోని ద్విత్వాక్షర, సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి అన్నారు కదా. గేయంలో మాట కప్ప, పెళ్ళి, రథమెక్కి, శుభమన్న. ఇవి స్వర్గాదినాథుడు, వత్యాలు, సఖ్యము, దొర్లించు, చెట్లు. అవే వచ్చినప్పుడు ఆ అక్షరం యొక్క ఒత్తు వచ్చినప్పుడు ద్విత్వాక్షరం అని, వేరే అక్షరం యొక్క ఒత్తు వచ్చినప్పుడు సంయుక్తాక్షరం అని అంటారు. ఇవి కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. పంచమీ విభక్తి గురించి కూడా గుర్తుపెట్టుకోండి. అపాయం, భయం, పరాజయం, విరామం వచ్చినప్పుడు వలన, ఇతరములు, పూర్వము, పరము, అన్యము వచ్చినప్పుడు కంటే అనే ప్రత్యయాలు వస్తాయి. డుమువులలో ఉంటాయి కదండి పంచమీ విభక్తి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, క్రింది పదాలను విడదీయండి, సంధి పేర్లు రాయండి. స్వర్గాదినాథుడు, స్వర్గాదినాథుడు, స్వర్గ ప్లస్ అధినాథుడు సవర్ణ దీర్ఘ సంధి. పరవశమౌను, పరవశము ప్లస్ అవును ఉత్వసంధి. శుభమన్న, శుభము ప్లస్ అన్న ఉత్వసంధి. మెరుపులమ్మ, మెరుపులు ప్లస్ అమ్మ ఉత్వసంధి. రథమెక్కి, రథము ప్లస్ ఎక్కి ఉత్వసంధి. చూసారా, ఈ 4 ఉత్వసంధి, ఇది ఒక్కటే సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ అండి, కింది పదాలు కలిపి రాయండి. కప్ప ప్లస్ అమ్మ కప్పమ్మ. కప్పలు ప్లస్ ఎగిరే కప్పలెగిరే. పండుతాయి ప్లస్ అమ్మ పండుతాయమ్మ. వాడలు ప్లస్ అన్ని వాడలన్నీ. చేసినారు ప్లస్ ఏ చేసినారే. చూడండి, కప్పలు ఊకి అచ్చొచ్చింది ఉత్వసంధి. పండుతాయి ఈ ఇక్కడ ఈకి అచ్చొచ్చింది, ఇది ఉత్వసంధి. వాడళ్ళు ఊకి అచ్చొచ్చింది ఉత్వసంధి. చేసినారు ఊకి అచ్చొచ్చింది ఉత్వసంధి. ఇది ఒకటే ఉత్వసంధి అండి. నెక్స్ట్, క్రింది వాక్యాల్లో ప్రత్యయాల కింద గీత గీయండి, విభక్తులను రాయండి.
విద్యను అర్థించువాన్ని విద్యార్థి అంటారు. ద్వితీయ విభక్తి. విద్యను ను ఉంది కదండి, ను అంటే చూపిస్తానండి. ను ద్వితీయ విభక్తి. అలాగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి, అప్పుడు మీకు బేగా వచ్చేస్తాయి. కొరకు చతుర్థి విభక్తి. విద్యావంతుడు అందరిచే పూజించబడతాడు. తృతీయ విభక్తి. విద్యార్థులు జ్ఞానం కొరకు యాత్ర చేశారు. చతుర్థి విభక్తి. తల్లిదండ్రులు పిల్లలను ప్రాణము కంటే అధికంగా ప్రేమిస్తారు. పంచమీ విభక్తి. అమరావతిలోని శిల్పాలు చూడముచ్చటగా ఉన్నాయి. షష్ఠీ విభక్తి. మా పురము నందు జనులు సేవాగుణం కలిగిన వారు. సప్తమీ విభక్తి. ఓయి మునీశ్వర ఇటు రమ్ము. సంబోధన ప్రథమ విభక్తి. విభక్తి ప్రత్యయాలండి ఇక్కడ కూడాను. ఇవన్నీ నేర్చుకుంటే మనకి గ్రామర్ అయితే ఈజీగా వస్తుందండి. చూడండి అయిపోయాయి. నెక్స్ట్ లెసన్ వచ్చి అదా అండి, 8th లెసను. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.